అందరికీ నమస్కారం. ఇది గరుడ మహాపురాణం నుండి చెప్పబడుతుంది. 139వ అధ్యాయం చంద్రవంశము అంటే జనక మహారాజుని వంశచరిత్ర. హరి చెబుతున్నాడు, ఇప్పుడు చంద్రవంశముకు చెందిన రాజుల పేర్లను తెలుపుతాను, విను. ప్రభువు అయిన శ్రీమన్నారాయణుని కుమారుడు బ్రహ్మ. ఆయనకు ఋషి అయిన అత్రి జన్మించాడు. సోముడు అనగా చంద్రుడు. అత్రి మహామునికి పుట్టినవాడు అత్రికి పుట్టెను. చంద్రుడు అత్రికి పుట్టెను. బృహస్పతి ప్రియురాలైన తార చంద్రుని భార్య అయింది. తార చంద్రుని వలన బుధుని కుమారునిగా పొందింది. బుధుని కుమారుడు పురూరవుడు కుమారుడు ఊర్వశి అను దేవకన్య వలన ఆయనకు 6 కుమారులు కలిగారు. వారు వరుసగా శృతాత్మకుడు, విశ్వావసువు, శతాయువు, ఆయువు, ధీమంతుడు, అమావసువు అనే 6 కుమారులు. అమావాసుని కుమారుడు భీముడు, అతని కుమారుడు కాంచనుడు, ఇతని కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుని యొక్క కుమారుడు జహ్నువు, జహ్నుని కుమారుడు సుమంతుడు, అపజాపకుడు, సుమంతుని కుమారుడు, అతని కుమారుడు బలాకాస్వుని కుమారుడు కుశుడు. ఇక అతనికి 4 కుమారులు: కుశాశ్వరుడు, కుశానాభుడు, అమృతరయుడు మరియు వసువు. కుశాశ్వని కొడుకు గాది కుమారుడు విశ్వామిత్రుడు. అతని కుమార్తె సత్యవతిని బ్రహ్మర్షైన రుచీగునికి ఇచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడే జమదగ్ని. ఈయన పరశురాముని తండ్రి. విశ్వామిత్రుడికి అనేక మంది కుమారులు: దేవరాత, మధుఛందస్సు మొదలగవారు. పురూరవుని కుమారుడు ఆయువు నహుషుని సంతానంగా పొందాడు. నహుషునికి 4 కుమారులు: అనేనస్సు, రజి, రంభక, క్షత్రవృద్ధులు. ఆఖరి కుమారుడైన క్షత్రవృద్ధుని కుమారుడు సుహోత్రుడు. ఇతడు రాజు అయ్యాడు. ఇతనికి 3 కుమారులు. వాళ్ళ పేరు కాశ్య, కాస, గృత్సమదులు. వీళ్ళు 3 కుమారులు. మరి గృత్సమద కుమారుడు సౌనకుడు. కాశ్యుడు కొడుకు దీర్ఘతముడు. ఆయన కొడుకు వైద్యుడైన ధన్వంతరి. అతని కుమారుడు కేతుమంతుడు. కేతుమంతుని కుమారుడు భీమరథుడు. అతని కుమారుడు దేవోదాసుడు. అతని కుమారుడు ప్రదర్ధనుడు. ఇతడు శత్రువులను జయించడంతో సుప్రసిద్ధుడయ్యాడు. ఇక అతని కుమారుడు ఋతధ్వజుడు. ఋతధ్వజుని కుమారుడు అలర్కుడు. అతనికి సన్నతి పుట్టాడు. అతని కుమారుడు సునీతుడు. అలాగే అతని కుమారు పేరు శితగుడు, శ్రీరుక్మకవచుడు. శితగుని కుమారుడు. అతనికి 5 పుత్రులు. ఈ 5 కూడా రుక్మ, జామ్యఘ, పాలిత, హరులు. వీరిలో ద్యామగుడును అతనికి శైభ్య అను భార్య యందు విదర్భ అను కుమారుడు కలిగాడు. విదర్భుని కుమారుడు క్రతుడు మరియు కౌశికుడు. విదర్భుని కుమారుడు రోమపాదుడు. ఇతని కుమారుడు బభ్రువు కుమారుడు ధృతి. కౌశికుడు రుచిని వివాహమాడెను. వీరి కుమారుడు చైద్యుడు. ఇతడు రాజు అయ్యాడు. ఇక చైద్యుని కుమారుడు కుంతి.
ఇతని కుమారుడు వృష్టి, వృష్టి కుమారుడు నివృత్తి, ఇతని కుమారుడు దశారువుడు. మరి దశారుని కుమారుడు వ్యోముడు, వ్యోముని కుమారుడు జీమూతుడు, వికృతిని ఇతని కుమారుడు వికృతి కుమారుడు భీమరథుడు. తతో మధురథో యజ్ఞే శకునిస్తస్య చాత్మజ. అయితే భీమరథుని కుమారుడు మధురథుడు, ఇతని కుమారుడు శకుని, శకుని కుమారుడు కరంభి, అతని కుమారుడు దేవవతుడు. దేవవతుని కుమారుడు దేవక్షత్రుడు, ఇతని కుమారుడు మధువు, మధువు యొక్క కుమారుడు కురువంశుడు, ఇతని కుమారుడు అనుడు, అతని కుమారుడు పురుహోత్రుడు, ఇతని కుమారుడు అంశుడు, ఇతని కుమారుడు సత్వశ్రుతుడు, ఇతని కుమారుడు సాత్వతుడు. ఇతడు తర్వాత రాజు అయ్యాడు. ఇక సాత్వతుని యొక్క కుమారులు భజన, భజమాన, అందక, మహాభోజ, వృష్టి, దివ్య, దేవాపృథులు అని వీరు కుమారులు. ఇక భజమానుని కుమారులు, ఫస్ట్ వాడు కుమారులు విను. వృష్టి, అయతాజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, బొబ్రు, దేవ, బృహస్పతులు. ఇతను భజన కుమారుడు. తర్వాత మహాభోజన కుమారుడు, మహాభోజన కుమారుడు భోజుడు. వృష్టి కుమారుడు, ఇందులోనే మిగతా వాళ్ళ పిల్లలు కూడా పేర్లు. వృష్టి కుమారుడు సుమిత్రుడు, అతనికి ముగ్గురు కొడుకులు, స్వధాజిత్తు, అనమిత్రుడు మరియు అసిని అనువారు. ఇక అసుమిత్రునికి ఇద్దరు కుమారులు, నిఘ్నుడు మరియు శిభి. నిఘ్నమునకు ఇద్దరు కుమారులు, సత్రాజిత్తు, ప్రసేనుడు. శిబి యొక్క కుమారుడు సత్యకుడు, ఇతని కుమారుడు సాత్యకి. సంజయుడు ఇతని కుమారుడు. సాత్యకి సంజయుడు ఇతని కుమారుడు. సంజయుని కుమారుడు కులి, కులి యొక్క కుమారుడు యుగంధరుడు. ఈ విధంగా నేను ఇప్పటి వరకు శైవేయులను గురించి విశదీకరించాను. ఇక మనకి అనమిత్రుని వంశంలో వృష్ణి, స్వపల్కుడు, చిత్రకుడు అనువారు పుట్టారు. స్వపల్కునకు అతని భార్య గాంధినికి పుట్టిన అక్రూరుడు గొప్ప విష్ణు భక్తుడు. అక్రూరుని యొక్క కుమారుడు ఉపమద్గువు, ఇతని కుమారుడు దేవదోత్యుడు. అక్రూరునికి ఇంకనూ దేవదంతుడు, ఉపదేవుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రకు ఇద్దరు కుమారులు, పృథువు మరియు విపృథువు. అంతకుడు శుచి అని కుమారుని కన్నాను. కుకురుడు కంబలభరిషుడు అనువారు భజమానుని కుమారులు. ఇక కకురుని కుమారుడు దృష్టుడు. ఇతని కుమారుడి పేరు కపోత రోమకుడు. విలోముడు. ఇతని కుమారుడు విలోముని కుమారుడు తుంబురుడు. ఇక అతని కుమారుడు దుందుభి కుమారుడు పునర్వసువు. ఇతనికి ఆహుకి అను కుమార్తె అహుకుడును కుమారుడు కలిగారు. దేవకునికి 7 కుమార్తెలు. దేవకి, వృకదేవ, ఉపదేవ, సహదేవ, సురక్షిత, శ్రీదేవి, శాంతిదేవి అందరూ కూడా వసుదేవుని వివాహం ఆడారు. సహదేవుడు దేవుడు, అనుపదేవుడు అను కుమారులను కనెను. సహదేవుడు దేవుడు అనుపదేవుడు అను కుమారులు కనెను. ఉగ్రసేనునికి చాలామంది కుమారులు. కంసుడు, సునాముడు, వటుడు మరియు ఇతరులు. భజమానుని కుమారుడు విరూధుడు, ఇతని కుమారుడు సూర్యుడు. ఇక విధూరథుని కొడుకు సూర్యుడు. సూర్యుని కొడుకు సమి కొడుకు ప్రతిక్షతుడు, అతని కొడుకు స్వయంభోజుడు. స్వయంభోజుని కుమారుడు హృదికుడు, ఇతని కుమారుడు కృతవర్మ. సూర్యుని కుమారుడు దేవుడు, శతధనువు, దేవమీఢుషుడు
మారీష అను భార్య యందు అతనికి 10 మంది పుత్రులు కలిగారు. వసుదేవుడు మొదలగు వారు మరియు 5 కుమార్తెలు. పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ, సూర్యుని అనే కొడుకు. రాజాధిదేవుడు కుంతి అంటే భోజని కూతురు పృథ. ఆమె పాండురాజుకి ఇవ్వబడింది. ఆమెకు యమధర్మరాజు, వాయుదేవ, ఇంద్రుల ద్వారా ధర్మజ భీమార్జునులు కలిగారు. ధర్మరాజు, భీముడు, అర్జునులు కలిగారు. అంతకు ముందే కర్ణుడు ఆమె కొడుకు. మాద్రికి అశ్వినుల ద్వారా నకుల సహదేవుల కుమారులు అయ్యారు. యుద్ధం చేయుడందు మదించిన దంతవక్రుడు శృతదేవి కుమారుడు. శృతకీర్తికి కైకయని ద్వారా అంతర్ధానుడు మొదలైన 5 కుమారులు కలిగారు. రాజాధిదేవికి విందుడు, అనువిందుడు వారు పుట్టారు. శృతస్రవులకు దోమఘోషుని వలన శిశుపాలుడు జన్మించాడు. అనక, దుందుభి, వసుదేవుడికి దేవకి మొదలగు వారు కాక ఇంకనూ చాలామంది భార్యలు కలరు. వారు పౌరవి, రోహిణి మరియు మదిర. బలభద్రుడు రోహిణి యొక్క కుమారుడు. బలభద్రుని ద్వారా రేవతి, షఠుడు, నిషఠుడు, ఉల్మకుడు, సారణుడు మొదలగు వారిని కనెను. దేవకికి 6 కుమారులు. ఆ 6 కూడా కీర్తిమంతుడు, సుషేనుడు, ఉదార్యుడు, భద్రసేనుడు, భుజదాసుడు మరియు భద్రదేవుడు. వీరందరినీ కంసుడు చంపేశాడు పుట్టిన తర్వాత. ఆమె 7వ కుమారుడే శంకర్షణుడు. 8వ కుమారుడు కృష్ణుడు. కృష్ణుడుకు 16,000 మంది గోపికలు భార్యలుగా కలరు. ఇక వీరందరిలో చాలా ప్రియమైన భార్యలు రుక్మిణి, సత్యభామ, లక్ష్మణ, చారుహాసిని మరియు జాంబవతి. ఈ భార్యలు ఒక్కొక్కరికి మరలా 8 మంది కుమారులు కలిగారు. ఈ విధంగా ఈ వంశమంతా కూడా, ఈ చంద్రవంశమంతా కూడా విస్తరించింది. అలాగే ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు మరియు శాంభుడు మొదలగు వారు ముఖ్యులు. కకుద్మిని యందు ప్రద్యుమ్నునికి అనిరుద్ధుడును శక్తివంతమైన కుమారుడు కలిగాడు. అనిరుద్ధునికి తన భార్య సుభద్ర యందు వజ్రుడును కుమారుడు కలిగాడు. ఇతడు రాజయ్యాడు. ఇతని కుమారుడు ప్రతిబాహు. ప్రతిబాహుని యొక్క కుమారుడు చారువు. మరి చారువు యొక్క కుమారుడు దేవయాని కుమారుడు అయిన తుర్వసు వంశంలో వన్ని పుట్టాడు. అతని కుమారుడు భర్గుడు. భర్గుని కుమారుడు భానుడు. ఇతనికి ఒక కుమారుడు. ఇతని పేరు కరంధముడు. ఇక కర్దనముని కుమారుడు మరతుడు. ఇప్పుడు దృహ్యని వంశమును విను. అతనికి కుమారుడు సేతువు అనిరుద్ధుని కనెను. అతని కుమారుడు గాంధారుడు. గాంధారుని కుమారుడు ధర్ముడు. మరి ధృతుడు అనునతుడు ధర్ముని యొక్క కుమారుడు. మరి ఇతని కుమారుడు దుర్గముడు. ఇతని కుమారుడు ప్రాచేతసుడు. ఇప్పుడు అనువంశము గూర్చి తెలుపుతున్నాను వినండి. అనువు యొక్క కుమారుడు స్వభానరుడు. ఇతని కుమారుడు జముడు. మరి ఇతని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు పురంజయుడు. మరి జనమేజయుడు ఇతని కుమారుడు. ఇతని కుమారుడు మహాసాలుడు కుమారుడు ఇతడే ఉసీనరుడు అని కూడా ప్రసిద్ధికెక్కాడు. మరి ఉసీరుని కుమారుడు శిబి. ఇతని కుమారుడు వృషదర్భుడు. మహామనుని వేరొక కుమారుడు తితిక్షునకు రుద్రప్రదుడుకు కుమారుడు కలిగాడు. ఇక ఋషప్రదుని కుమారుడు హేముడు. ఇతని కుమారుడు సుతవుడు. బలి ఇతని కుమారుడు. బలి యొక్క కుమారుడు అంగ, వంగ, కళింగులు. అవే దేశాధిపతి పేర్లు కూడా అంగ, వంగ, కళింగ అని దేశాధిపతుల పేర్లు కూడా ఉన్నాయి. అంధ్రుడు, పౌండ్రుడు వీరిద్దరూ కూడా బలి యొక్క కుమారులు. అంగుని యొక్క కుమారులు అంగపాలుడు. ఇతని కుమారుడు దివిరథుడు. ఇతని కుమారుడు ధర్మరథుడు.
అలాగే ధర్మరథుని కుమారుడు రోమపాదుడు, ఇతని కుమారుడు చతురంగుడు పృథలాక్షుడు, మరి ఇతని కుమారుడు చంపుడు, ఇక చంపుని కుమారుడు హర్యంగుడు, మరి ఇతని కుమారుడు భద్రరథుని కుమారుడు బృహత్కరుడు, ఇతని కుమారుడు బృహద్భానుని యొక్క కుమారుడు బృహన్ముడు, అతని కుమారుడు జయత్రథుడి కుమారుడు విజయుని కుమారుడు ధృతివ్రతుడు కుమారుడు ధృతి కుమారుడు, మరి సత్యధర్ముడు ధృతవతుడు కొడుకు, అతని కుమారుడు అతిరథుడు. ఆయనను కర్ణుడు కుమారుడిగా దత్తత తీసుకున్నాడు. కర్ణుని కుమారుడు వృషసేనుడు. ఇప్పుడు పురువంశమును గురించి వివరిస్తున్నాను. ఇది గరుడ మహాపురాణం నుండి 139వ అధ్యాయంలో ఈ చంద్రవంశ వర్ణన గురించి హరి మనందరికీ తెలియపరిచాడు. అంటే ఒక చరిత్ర వెనుక ఇంతమంది ఉన్నారు. ఒకసారి వీళ్ళందరి గురించి విని ఆనందిస్తారని కోరుచున్నాము. ఇది అందరూ కూడా అంటే ప్రధానంగా గరుడ పురాణము అనగానే ప్రేతాత్మల గురించి నరకాల గురించి ఎక్కువ మనం సంభాషించుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఆ మహాపురాణంలో దేహస్థితి శరీరం యొక్క స్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకి ఆరోగ్యం కూడా ఇందులో చెప్పినంత విధంగా ఏ పురాణంలో కూడా చెప్పలేదు. ప్రతి దాని గురించి కూడా మనకి కలిగే రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు ఎలా వస్తాయో దేని వలన వస్తాయో అవన్నీ కూడా వివరించి మనకి ఈ గరుడ మహాపురాణంలో చెప్పబడింది. అవి 150వ అధ్యాయం నుండి ప్రారంభమవుతాయి. అందులోంచి కూడా మీకు రోజుకు ఒక అధ్యాయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. తత్సతు.